రాజ్యాంగం సార్, భారత రాజ్యాంగంలో భారతదేశం అనేది ఇండియన్ యూనియన్ అంటేనే రాష్ట్రాల సమైక్య. భారతదేశం అనేది రాష్ట్రాలతో కలివిడిగా కలిసి ఉండేటటువంటి దేశం. మీరు భారత రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది, రెండు ఒకటే అర్థం. నేను తెలుగులో చెప్తున్నా, మీరు ఇంగ్లీష్లో చెప్తున్నారు అంతే. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఒక్కసారి ఆడియో ఒకసారి విందాం. ప్లీజ్ సార్, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. ఎస్, ఓకే, ఓకే. రామిరెడ్డి గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఇప్పటి వరకు అనుకోవాలా, ఇప్పుడు అనుకున్నాం అంటే ఏంటి అంటే ఆయన స్పాంటేనియస్గా తీసుకున్నటువంటి నిర్ణయమా, ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయమా, లేకపోతే ఆయన రెచ్చగొట్టడం వల్ల తీసుకున్నటువంటి నిర్ణయమా, లేకపోతే దీని వెనక ఏమైనా వ్యూహం ఉందా? ఏమంటారు? ఆయన జనసేన పార్టీ ఫస్ట్ తెలంగాణ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలోనే పెట్టాడు. తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు, ఆంధ్రలో కూడా ఒకసారి ఎన్నికల్లో పాల్గొనలేదు. 2014లో, 2019లో పాల్గొన్న ఫలితాలు రాలేదు. 2024లో మంచి ఫలితాలు సాధించి ముఖ్యమంత్రి అయ్యాడు. అంతకుముందు మన 2023 అసెంబ్లీ ఎలక్షన్ కూడా ఇక్కడ పోటీ చేశాడు. సో ఈ పార్టీ విస్తరణ చేయాలని ముందే అనుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ జరగలేదు. ఒకరు రెచ్చగొడితే పార్టీ విస్తరణ అనుకోలేదు. కానీ కొన్ని మాట్లాడడం ధోరణి అనేది రెచ్చగొట్టడానికి సమాధానంగా వచ్చింది. ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం పార్టీ విస్తరణ కోసం తప్ప వేరే వాళ్ళు రెచ్చగొడితే చేసిన పని కాదు. ఇంకొకటి, మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర ఏంటంటే, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము సొంతంగా పోటీ చేస్తాం, ఎవరితో పొత్తుండదు. టీడీపీ కానీ జనసేన కానీ ఏపీ వరకే బీజేపీతో పొత్తు, తెలంగాణ పొత్తులు లేవని స్పష్టం చేయడం జరిగింది. జనసేన